ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి తులారాశి వారికి 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితంలో 4 సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల జీవితంలోని, అలానే సినీ పరిశ్రమలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వారి జీవితంలోని, వ్యాపారస్తుల జీవితంలోని సంఘటనలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. వీటి వల్ల వీరి జీవితంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అయితే కొంతమందికి అనుకూలంగానే, కొంతమందికి ప్రతికూలంగానే ఉంటుంది. వీటి నుండి బయటపడడం కొరకు మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి ఈ సమయంలో బంధువుల నుండి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా మిమ్మల్ని సహాయం అడగడం, లేదా మీ పనులు మానుకొని వారికి పనులు చేయమని, లేకపోతే ఎక్కువగా కోపగించడం, ప్రతిదానికి మీతో వివాదాలు పెట్టుకోవడం, కుటుంబ సంబంధిత సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. వీటి నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా తులారాశి వారికి అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు చెడు స్నేహాలు, చెడు సావాసాల వల్ల విద్య నుండి దృష్టి మళ్ళీ అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు నూతన పరిచయాలకి, అలానే స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన పరీక్షలు కానీ, లేదా ఏవైనా కోర్సులకు సంబంధించి పరీక్షలు, ప్రవేశాలు రాస్తూ ఉన్నట్లయితే వాటికి మరింత అధిక సమయాన్ని కేటాయించి కష్టపడవలసి ఉంటుంది. మీరు కష్టపడినట్లయితేనే దానికి తగిన ఫలితాన్ని పొందుతారు, లేకపోతే ఎటువంటి ఉపయోగం అయితే ఉండదని చెప్పుకోవచ్చు. విద్యార్థులందరూ కూడా మీరు సంకల్పాన్ని పెట్టుకొని దాని కొరకు కష్టపడవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం స్థలానికి సంబంధించిన వివాదాలు కొంచెం అధికంగా ఇబ్బంది పెడతాయి. అంటే వ్యాపారానికి స్థలం దొరకకపోవడం, లేదా మీరు వ్యాపారం చేస్తున్న స్థలానికి సంబంధించి కోర్టు సంబంధిత వివాదాలు ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే వ్యాపార పార్ట్నర్ల విషయంలో మాత్రం బాగా కలిసి వస్తుంది. పార్ట్నర్ యొక్క సహాయ సహకారం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకుని నిలబడగలమనే నమ్మకం మీలో ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో మాత్రం నిర్ణయాల విషయంలో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి వారికి అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే దానికి ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ ఎంత కష్టం వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా దాన్ని సాధిస్తారు. కాబట్టి ప్రతి దానిలో కూడా వీరికి ఒక అనుభవం ఉండటం వల్ల నిర్ణయాలు అనేవి అనుభవాల మీద ఆధారపడి తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఆర్థిక పరంగా మాత్రం ఎవరికి హామీలు అయితే ఉండవద్దు. అంటే మధ్యవర్తులుగా వ్యవహరించడం కానీ, రుణాలు ఇవ్వడం కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అవతలి వారు మీకు సమయానికి ఇవ్వకపోవడం వల్ల మీరు అవతలి వారికి ఇచ్చే, అంటే మీరు బయట ఎవరికైతే ఇవ్వవలసి ఉంటుందో వారికి ఇవ్వలేక మీరు నిందలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం కొంచెం కఠినంగా వ్యవహరించుకోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తులారాశి వారికి ఈ సమయం నుండే కొంచెం అనుకూల ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుండి ఉద్యోగంలో పై స్థాయి అధికారులతో మాట పట్టింపులు, తోటి ఉద్యోగస్తులతో సరైన స్నేహభావాలు లేకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తున్నాయి. అయితే ఈ సమయం నుండి కూడా ఉద్యోగ వాతావరణంలో మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. పై స్థాయి అధికారులు మారడం, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు దూరంగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల ఉద్యోగ ప్రదేశంలో మార్పు అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన కారణంగా ఉద్యోగ పరంగా మీకు ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం అధికంగానే కనిపిస్తుంది.
ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం అసహనం అనేది ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువగా వాడుకోవడానికి వ్యక్తులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అంటే మీ పేరును కానీ మీ డబ్బును కానీ ఉపయోగించుకొని వారు పనులు చేయించుకుంటారు. అయితే మీరు చేసిన సహాయానికి మాత్రం అస్సలు విశ్వాసం లేకుండా మీకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు వారి నుండి ఎటువంటి సహాయం అందించకుండా మిమ్మల్ని చాలా మానసికంగా బాధపడతారని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది వ్యక్తుల యొక్క నిజస్వరూపాలు వారి యొక్క ప్రవర్తనలు తెలియడం వల్ల మీరు మొదట్లో బాధపడినప్పటికీ అటువంటి వ్యక్తుల నుండి జాగ్రత్త పడి తర్వాత నుండి ఏం జరిగినా మన మంచికనే ఒక భావన అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో తగిలేటువంటి కొన్ని ఎదురు దెబ్బలు ఏవైతే ఉంటాయో ఇవి మీ జీవితంలో మీరు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి, అలానే వ్యక్తులు అనేవారు ఎలా ఉంటారో వారి ప్రవర్తన ఎలా ఉంటుందని అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుంది. జీవిత భాగస్వామి మాత్రం మీకు అన్ని విధాల సహాయ సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా సంతానానికి సంబంధించి త్వరలోనే శుభవార్తలు వింటారు. వివాహ విషయంలో మాత్రం జీవిత భాగస్వామి ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ రాశి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. అంటే రాజకీయ పరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకునేటప్పటికీ ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే పని కూడా ఎక్కువగా ఉండటం వల్ల సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఈ సమస్య కూడా మిమ్మల్ని అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశమే కనిపిస్తుంది. రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో ముందుకు వెళ్తారు. అలానే కళాకారుల అగ్రిమెంట్ల విషయంలో కూడా ఈ సమయంలో శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్నటువంటి అగ్రిమెంట్లు అనేవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కళారంగ పరంగా ప్రతిష్టాత్మకమైన బిరుదులు అవార్డులు పొందే అవకాశం కనిపిస్తుంది. కళాకారుల నిర్ణయాల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలానే సంపదను పెంచుకోవడం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇన్వెస్ట్మెంట్లపై ఎక్కువ సమయాన్ని మీరు కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. నూతనంగా గృహ కొనుగోలు కానీ నిర్మాణాలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. అలానే తరచూ శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే అంటే తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.